వెల్కమ్ టు ఇంటర్నేషనల్ టీవీ న్యూస్ ఛానల్. ఈరోజు మనం వైలోన్ మండలం హన్మకొండ జిల్లా పల్లి గ్రామంలో ఉన్నాం. మనతో కోటం రాజు గారు ఉప సర్పంచ్ గారు మనతో ఉన్నారు. నమస్తే సార్, బాగున్నారా? నమస్తే అండి, బాగున్నామండి. సార్, గత 5 సంవత్సరాలు మీ గ్రామానికి ఎలాంటి డెవలప్మెంట్ చేశారు? మాది ఉంటుమాటపల్లి ఆదర్శ గ్రామం. ఉంటుమాటపల్లి ఐనోండ మండలంలో మమ్మలను మా పాలక మండలాన్ని మొత్తం గ్రామ ప్రజలు యునానిమస్గా ఎన్నుకోవడం జరిగింది. వార్డు మెంబర్ల సహకారంతో, గ్రామ సర్పంచ్ సహకారంతో మరియు స్థానిక ఎంపీటీసీ సహకారంతో అందరం కలిసికట్టుగా ప్రతి వాడవాడకు సిసి రోడ్డు పోయించడం జరిగింది. సిసి రోడ్లతో సహా వీధి లైట్లు ప్రతి సంవత్సరం వేయడం జరిగింది. అలాగే మా ఊర్లో ఇదివరకు పాతగా బొడ్రాయి నిర్మించి ఉండే, పూర్వం మా పూర్వీకులు చెప్తా ఉండే పాత బొడ్రాయిని మా పాలక మండలి వచ్చిన తర్వాత మేము అందరం కలిసి ఐకమత్యంతో గ్రామ ప్రజల సహకారంతో ప్రతి ఒక్క ఇంటికి ఒక్కొక్కరికి 2000 చొప్పున అమౌంట్ వసూలు చేసుకొని అందరి ఐకమత్యంతో గ్రామంలో గ్రామ దేవతలు బొడ్రాయి మరియు హనుమాన్లు, పోచమ్మ గుడి, నవగ్రహాలు అన్నీ పెట్టుకోవడం జరిగింది. ఓకే సార్, మీ గ్రామంలో ఎలాంటి సమస్యలు? మాకు ఇప్పుడు ప్రస్తుతానికి ఇదివరకు వాటర్ ప్రాబ్లం ఉండేది. మిషన్ దగ్గర వచ్చినాక వాటర్ సమస్యలు కూడా ఏం లేదు. కాకపోతే మాకు మా పక్క విలేజ్ అయిన వాళ్ళు ఒంటిమాడుపల్లికి మధ్యలో రెవెన్యూ సమస్య ఉంది. ఆ ఒక రెవెన్యూ సమస్య తీరితే మా ఊళ్ళో ఎలాంటి సమస్యలు లేవు. మరియు మా పెద్ద ఒంటిమాడుపల్లికు పెద్ద చెరువు, ఎలమ్మ చెరువు ఉంది. దానికి మిషన్ అదేంటిది దేవాదుల కెనాల వాటర్ రావడానికి గవర్నమెంట్ ల్యాండ్ యాక్టివేషన్ చేసి దాంట్లోకి దేవాదుల నీళ్లు వచ్చే విధంగా చూడాలని మా యొక్క మనవి. ఓకే సార్, మిమ్మల్ని ఏకగ్రీవంగా గెలిపించిన గ్రామ ప్రజలకు మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు? అందరి ఐకమత్యంతో నన్ను ఏకగ్రీవంగా చేసినందుకు అందరికీ నాకు వీలైనంత వరకు నాకు తోచిన విధంగా స్థానిక ఎమ్మెల్యే మరియు ప్రజాప్రతినిధుల సహకారంతో నాకు వీలైనన్ని పనులు చేయడం జరిగింది. నేను స్థానికంగా తృప్తి చెందుతున్నాను. ప్రజలకు మా యొక్క కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఓకే సార్, రాబోయే ఎలక్షన్స్లో నిల్చోవాలని అనుకుంటున్నారా? మళ్ళీ నామినేషన్స్లో ఉండాలని అనుకుంటున్నారా? గ్రామ ప్రజలు కోరితే నన్ను నిలబడమంటే నిలబడతా. ఎవరికన్నా నన్ను సపోర్ట్ చేయమన్నా సపోర్ట్ చేస్తా. ఓకే సార్, ఓకే సార్, మీ ఎమ్మెల్యే గారికి ఏమైనా చెప్పాలనుకుంటున్నారా? మా ఎమ్మెల్యే గారికి చెప్పే విషయం మాకు ఒంటిమాటపల్లి చెరువుకు దేవాదుల నీళ్లు రావాలి. మాకు రెవెన్యూ ఒకటి మా ఎమ్మెల్యే గారు చేస్తే మేము వారికి చాలా రుణపడి ఉంటాం. ఓకే సార్, మా ఛానల్ ద్వారా ఇంకెవరికి ఏమైనా చెప్పాలనుకుంటున్నారా? గ్రామ ప్రజలు మళ్ళా వచ్చే ఎలక్షన్లో యునానిమస్ చేసుకుంటేనే బాగుంటుందని తెలియజేస్తున్నాను. ఓకే సార్, థ్యాంక్ యూ. సో ఇదండి టుడే ఇంటర్వ్యూ.